ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పేపర్లో అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే మైకెల్సన్ వ్యతికరణ మాపకం యొక్క నిర్మాణము మరియు అదేవిధంగా మైకెల్సన్ వ్యతికరణ మాపకం యొక్క పనిచేసే విధానాన్ని వివరించండి. అసలు మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి అంటే, మైకెల్సన్ అనే శాస్త్రవేత్త ఒక లైట్ యొక్క మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ను కట్టడం కోసం ఒక పరికరాన్ని, ఒక ఇంటర్ఫెరోమీటర్ని, ఇంటర్ఫరెన్స్ని ఏర్పరిచేటువంటి ఒక పరికరాన్ని నిర్మించడం జరిగింది. సో అతని పేరు మీద ఇట్ ఈజ్ కాల్డ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. దీంట్లో ఉన్నటువంటి థియరీని మోర్లే అనే శాస్త్రవేత్త చేయడం జరిగింది. సో మైకెల్సన్ మోర్లే ఇంటర్ఫెరోమీటర్ అని కూడా అంటారు దీన్ని. మోర్లే అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగం అమెరికాలో ద్వారా సిద్ధాంతం ద్వారా వేవ్ లెంత్ను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ కాల్డ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. సో రైట్ ఇన్ దిస్ కాన్సెప్ట్, రైట్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. The first paragraph, the construction of Michelson interferometer is, Michelson interferometer consisting of highly polished mirrors. So Michelson interferometer consisting of highly polished mirrors M1 and M2 which are at right angles. G1 and G2 are two optically same glass plates of same thickness and made up of same material placed parallel to each other. These plates are inclined at an angle 45 degrees with the mirrors M1 and M2. మీరు మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో ప్రయోగ అమరికలో గమనించినట్లయితే, మైకెల్సన్ అనే శాస్త్రవేత్త ఇక్కడ ప్రయోగ అమరికలో తీసుకున్నటువంటిది ముందుగా ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ అని తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఏకవర్ణ కాంతిజనకం ఎస్ అని తీసుకోవడం జరిగింది. సో ఒక కాన్వెక్స్ లెన్స్, కంప్లీట్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక కుంభాకార కటకం తీసుకోవడం జరిగింది. సో కాన్వెక్స్ లెన్స్, ఆ కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్. ఆ కాన్వెక్స్ లెన్స్ని ఎల్ చేత రిప్రజెంట్ చేయడం జరిగింది. లేటర్ టూ గ్లాస్ ప్లేట్స్ G1 and G2. Let G1 and G2 are two glass plates arranged parallel to each other. రెండు సమతలంగా అమర్చినటువంటి, పక్కనే అమర్చినటువంటి, కొద్ది గ్యాప్లో అమర్చినటువంటి రెండు గాజు ఫలకలు G1 మరియు G2ని తీసుకోవడం జరిగింది. లేటర్ టూ మిర్రర్స్, పైన ఉన్నటువంటి మిర్రర్ లెట్ ఇట్ బి M1, పక్కన ఉన్నటువంటి మిర్రర్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, మన చేతికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మిర్రర్ M2 చివర్లో ఉన్నాయి చూడండి. సో ఆ మిర్రర్కి 3 స్క్రూలు అమర్చారు, మైక్రోమీటర్ స్క్రూస్ అంటారు వాటిని. ఆ స్క్రూస్ని తిప్పినప్పుడు మిర్రర్ ముందుకి వెనకకి కదలటం జరుగుతుంది. సో మిర్రర్ మూవ్స్ అప్ అండ్ డౌన్ బై యూజింగ్ దీస్ మైక్రోమీటర్ స్క్రూస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ అంతటిని గమనించడానికి కిందన అడుగు భాగంలో ఒక టెలిస్కోప్ ఉంది. సో టెలిస్కోప్లో ఉన్నటువంటి ఐపీస్, అక్షీయ కటకం ఈలో ఈ వ్యూహాన్ని అంతటినీ కూడా మనం గమనించవచ్చు. ముందుగా ఈ ప్రయోగంలో మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఎస్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు అనేవి, ఇది కన్స్ట్రక్షన్. ఇప్పటివరకు మీకు నేను చెప్పింది కంప్లీట్ కన్స్ట్రక్షన్. అంటే ఈ కన్స్ట్రక్షన్లో మనం తీసుకునేవి ఒక మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఎస్, ఒక కాన్వెక్స్ లెన్స్ ఎల్, టూ ప్లేన్ గ్లాస్ ప్లేట్స్ ఆఫ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ గ్లాస్ ప్లేట్స్ G1, G2 placed parallel to each other. Consider two mirrors M1 and M2 arranged perpendicular to each other, and there are screws on back sides of the mirror to move up and down or to move back and forth.
by using these screws. There is a telescope to observe the interference pattern in the micrometer eyepiece capital E. ఇది మనకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ పారాలో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ హైలీ పాలిష్డ్ మిర్రర్స్ M1 అండ్ M2, అంటే బాగా పాలిష్ చేయబడ్డటువంటి రెండు దర్పణాలు M1 M2లు ఉంటాయి. విచ్ ఆర్ అట్ రైట్ యాంగిల్స్, ఒకటి పైన ఉంది ఒకటి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. రెండిట్ల మధ్య యాంగిల్ 90 డిగ్రీలు, అందువల్ల రెండు రైట్ యాంగిల్స్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. లెట్ G1 అండ్ G2 బి టూ ఆప్టికల్లీ సేమ్ గ్లాస్ ప్లేట్స్ ఆఫ్ సేమ్ థిక్నెస్. ఒకే మందం కలిగినటువంటి రెండు గాజు పలకలు తీసుకున్నాము. విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు ఒకదానితో ఒకటి సమాంతరంగా అమర్చాము. దీస్ ఆర్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద మిర్రర్స్ M1 అండ్ M2. ఈ రెండు గాజు ఫలకలు G1 మరియు G2లను మనం దర్పణాలు M1 మరియు M2. M1 ఏమో పైన మిర్రర్, స్క్రూలు ఉన్నాయి చూడండి, అది మిర్రర్ M1. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మిర్రర్ M2. వాటికి 45 డిగ్రీల వాల్తో G1 మరియు G2లను అమర్చాలి. కమింగ్ టు ది సెకండ్ పారా, ద మిర్రర్ M1 ఈజ్ మౌంటెడ్ ఇన్ ఏ క్యారేజ్ విచ్ కెన్ బి మూవ్డ్ బ్యాక్ అండ్ ఫ్రంట్. ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు అని చెప్పాను. ద మిర్రర్స్ M1 అండ్ M2 ప్రొవైడెడ్ విత్ 3 లెవెలింగ్ స్క్రూస్. 3 లెవెలింగ్ స్క్రూస్ ఉంటాయి ముందుకి వెనక్కి జరుపుకోవడానికి. ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మిర్రర్స్ M1 అండ్ M2. ఇప్పుడు M1 మరియు M2ల మీద పడ్డ కాంతి కిరణం ఏమవుతుంది? మిర్రర్ కాబట్టి కాంతి కిరణాలను పరావర్తనం చేస్తుంది. ఆ పరావర్తన కాంతి కిరణాలను మనం వీ విల్ అబ్జర్వ్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్, అంటే చలన సూక్ష్మదర్శినిలో మనం ఐపీస్లో ఈ రిఫ్లెక్టెడ్ లైట్ని గమనించవచ్చు. అది కన్స్ట్రక్షన్. కమింగ్ టు ది వర్క్ డన్. సో రైట్, లైట్ ఫ్రమ్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ S ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్. అంటే ఏకవర్ణ కాంతి జనకం S నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలని మనం సమతల కుంభాకార కటకం L మీద పడేటట్లు చేయాలి. సో క్యాపిటల్ L మీద సమతల కుంభాకార కటకం కాకుండా కుంభాకార కటకమే తీసుకున్నాం. ఇక్కడ న్యూటన్స్ రింగ్స్లో సమతల కుంభాకార కటకం. ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాదు, ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ మీద పడేటట్లు మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలను కాన్వెక్స్ లెన్స్ మీద పడేటట్లు చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే దట్ లైట్ రేస్ కెన్ బి మేడ్ ఇన్ టు ప్యారలల్. S దగ్గర నుంచి వచ్చేటువంటి మీ డయాగ్రామ్లో చూడండి, కాంతి కిరణాలు L మీద ఎందుకు పడేటట్లు చేస్తున్నామంటే ఆ పడినటువంటి కాంతి కిరణాలన్నింటినీ కూడా సమాంతరంగా మార్పు చెందించే విధంగా ఆ కుంభాకార కటకం అనేది ఉపయోగపడుతుంది. సో దట్ మీన్స్ ఆల్ ద లైట్ రేస్ కెన్ బి మేడ్ ప్యారలల్ బై యూజింగ్ దిస్ లెన్స్ L. దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ ప్యారలల్ బీమ్. సమాంతరంగా మార్చడం జరిగింది కాంతి కిరణాలని, లేదంటే S నుంచి కాంతి కిరణాలు పైకి కిందకి పక్కకి వెళ్ళిపోతున్నాయి. దే కెన్ బి మేడ్ ప్యారలల్ బై యూజింగ్ దిస్ లెన్స్ L. దిస్ బీమ్ నౌ దిస్ ప్యారలల్ బీమ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ G1. ఇప్పుడు ఈ సమాంతరంగా మారినటువంటి ఈ కిరణ పుంజాన్ని మనం వీ విల్ ఇన్సిడెంట్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్ G1 గ్లాస్ పలక మీద పడేటట్లు చేయాలి. దెన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2 parts. ఈ G1 గాజు పలక మీద పడ్డటువంటి కాంతి కిరణాలు 2 భాగాలుగా విడిపోతాయి. ఒక భాగం పైకి వెళ్తుంది మిర్రర్ M1 వైపుగా, మరొక భాగం మిర్రర్ M2 వైపుగా ప్రయాణం చేస్తుంది. సో రైట్ నౌ one is reflected from glass plate G1. ఒక భాగం గాజు ఫలక G1 నుంచి పరావర్తనం చెందుతున్నాయి అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద మిర్రర్ M1. సో ఈ రకంగా ఒక భాగం అనేది గాజు ఫలక దర్పణం G1 దగ్గరికి చేరినటువంటి కాంతి కిరణాలు M1 వద్దకు చేరుతాయి. మరికొన్ని కాంతి కిరణాలు G1 నుంచి చొచ్చుకుని వెళ్ళిపోతాయి.
దట్ మీన్స్ ద సెకండ్ వన్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద గ్లాస్ ప్లేట్ G2. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే G1 మీద పడ్డ కొన్ని కాంతి కిరణాలు పైకి M1 వద్దకు వెళ్తాయి, మరికొన్ని కాంతి కిరణాలు G2లోకి వెళ్ళిపోతాయి, అంటే ట్రాన్స్మిట్ అవుతాయి. కొన్ని కాంతి కిరణాలు పైకి రిఫ్లెక్ట్ అవుతాయి, కొన్ని కాంతి కిరణాలు సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్మిట్ అవుతాయి. సో రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ పారా, ద 2 లైట్ రేస్ ఫ్రమ్ ద మిర్రర్స్. అంటే ఇప్పుడు G1 మీద పడ్డ కాంతి కిరణాలు కొన్ని పైకి M1 మీదకి వెళ్ళినాయి, అదేవిధంగా G1 మీద పడ్డ కొన్ని కాంతి కిరణాలు G2లోకి ప్రయాణిస్తున్నాయి, మరలా G2 దగ్గర నుంచి కాంతి కిరణాలు M2 దగ్గరికి వెళ్తున్నాయి. రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర ఉన్నటువంటి M2 దర్పణానికి చేరుతున్నాయి కాంతి కిరణాలు. సో రైట్ నౌ దీస్ 2 లైట్ రేస్ ఫ్రమ్ ద మిర్రర్స్ M1 అండ్ M2 ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. M1 M2 దర్పణాల నుంచి మరలా కాంతి కిరణాలు వెనుకకు పరావర్తనం చెందుతాయి అండ్ ది ఆర్ సూపర్ ఇంపోజ్డ్. ఈ వెనుకకు పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు అండ్ ది ఆర్ సూపర్ ఇంపోజ్డ్, అధ్యారోపణం చెందడం జరుగుతుంది. సో ఈ రకంగా అధ్యారోపణం చెందడం వల్ల దెన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఫార్మ్డ్. ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్, అంటే అక్కడ మనకి వ్యతికరణ పట్టీలు అనేవి ఏర్పడతాయి. సో రైట్, దీస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ని, వ్యతికరణ పట్టీల్ని వి విల్ అబ్జర్వ్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్, చలన సూక్ష్మదర్శినిలో గమనించవచ్చు. సో ఎక్కడో చూడండి మీరు డయాగ్రామ్లో, పైన పడ్డటువంటి M1 మీద పడ్డటువంటి కాంతి కిరణాలు మళ్ళా వెనక్కి G1కి వస్తాయి, మరలా M2 మీద పడ్డటువంటి కాంతి కిరణాలు మరలా M2 నుంచి G1కి వస్తాయి. రెండు అక్కడ G1 దగ్గర సూపర్ ఇంపోజ్ అవుతాయి, అక్కడ వ్యతికరణం ఏర్పడుతుంది. దాని టెలిస్కోప్, ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో ఐపీస్లో క్యాపిటల్ ఈలో మనం గమనించవచ్చు. మరి అక్కడ G2 ఎందుకు ఉంచారండి, అసలు G2 ఉపకారం ఏంటండి అన్నప్పుడు, M1 దగ్గర నుంచి కాంతి కిరణాలు, M2 దగ్గర నుంచి కాంతి కిరణాలు ఒకేసారి కరెక్ట్గా ఎట్ ఏ సింగిల్ టైం G1కి చేరే విధంగా ఉండడానికి G2 గ్లాస్ ప్లేట్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ G2 గ్లాస్ ప్లేట్ లేదనుకోండి, అసలు ప్రయోగంలో G1 నుంచి పైకి వెళ్తాయి కాంతి కిరణాలు M1కి, G1 నుంచి కాంతి కిరణాలు M2కి వెళ్తాయి. M1 మీద పడ్డ కాంతి కిరణాలు ముందు G1కి వచ్చేస్తాయి, రిఫ్లెక్షన్ అయిపోతాయి. M2 నుంచి కాంతి కిరణాలు రిఫ్లెక్షన్ చెందడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అక్కడ మనకి ఎక్కువ టైం పడితే రెండు కాంతి కిరణాలు G1 ఎట్ ఏ టైంకి చేరలేవు. సో ఆ రకంగా చేరడం కోసం మనం G2 అనే గాజు ఫలక మనం అక్కడ ఉంచడం జరిగింది. సో అంటే రెండు కాంతి కిరణాలు ఎట్ ఏ టైంలో, సింగిల్ టైంలో టు రీచ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ G1 అండ్ ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్, అబ్జర్వ్డ్ ఆన్ ఏ ఐపీస్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. సో ఆ వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది అక్కడ సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల. ఆ వ్యతికరణ వ్యూహం ఏర్పడటం కోసం, రెండు ఒకేసారి సూపర్ ఇంపోజ్ అవ్వడం కోసం ద గ్లాస్ ప్లేట్ G2 ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అదే రాశారు, టు మేక్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ పైన, టు మేక్ ద 2 లైట్ రేస్ విత్ ఏ స్మాల్ ఫేజ్ డిఫరెన్స్, ఒకే దశాభేదం చిన్న గ్యాప్తో ఏర్పరచడం కోసం ద గ్లాస్ ప్లేట్ G2 ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అది వర్కింగ్ కన్స్ట్రక్షన్ చెప్పుకున్నాము, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ది వర్కింగ్ చెప్పుకున్నాము. ఇప్పుడు వేవ్ లెంత్ లాంబ్డా కట్టాలి. సో డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్, కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కట్టడము, కనుగొనుట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ సెట్ ఫర్ సర్క్యులర్ ఫ్రింజెస్. ఈ మైకెల్సన్ వ్యతికరణ మాపకంలో వృత్తాకార పట్టీలు ఏర్పరిచే విధంగా విత్ సెంట్రల్ బ్రైట్ స్పాట్, అంటే మధ్యలో ప్రకాశవంతమైనటువంటి స్పాట్ వచ్చే విధంగా మనం ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మైక్రోమీటర్ స్క్రూస్ని. లెట్ T be the thickness of the air film between M1 and M2 dash. అలా M2 డాష్ ఏంటండి అంటే, మీరు M1 చెప్పారు పైన ఉన్న దర్పణం అని, M2 చెప్పారు, మరి M2 డాష్ ఏంటండి అంటే, M2 దర్పణం రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా,
మరి దాని యొక్క ఇమేజ్ M1లో మనం చూడొచ్చు కదా, దాని యొక్క ప్రతిబింబాన్ని M1లో మనం గమనించవచ్చు కదా. సో ఇట్ ఈజ్ కాల్డ్ M2 డాష్. అంటే M2 దర్పణం యొక్క ప్రతిబింబాన్ని M1లో చూడటాన్ని ఏమంటారంటే M2 డాష్ అంటారు దాన్ని. ఓకే, కమింగ్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్. రైట్, ఇఫ్ T is the thickness of the air film between M1 and M2 dash. M1 M2 dash దర్పణాల మధ్య మందం, సో ఉన్నటువంటి మందం T అని మనం తీసుకున్నప్పుడు ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ అభిలంబ పతనానికి cos r is equal to 1 and 2T by lambda is equal to 2T plus lambda by 2 is equal to n lambda. There are two conditions. Cos r is equal to 1 for normal incidence and 2T plus lambda by 2 is equal to n lambda. If capital N is the number of fringes, అంటే మొత్తం ఏర్పడ్డటువంటి వలయాలు పట్టీలు క్యాపిటల్ N అని మనం తీసుకుంటే, let x1 be the initial position and x2 be the final position. అంటే ప్రాథమిక స్థానం, ఇనీషియల్ స్టేట్, ఇనీషియల్ పొజిషన్ ఎంత తీసుకున్నాను అంటే ఆ పట్టీల మీద ఆ మైక్రోమీటర్ రీడింగ్ ఇనీషియల్ పొజిషన్ x1 అండ్ ఫైనల్ రీడింగ్ ఈజ్ x2 అని తీసుకుంటే దెన్ n ఇంటూ ల్యాండా బై 2, క్యాపిటల్ N ఇంటూ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. ఇట్ ఈస్ పాత్ డిఫరెన్స్. సో పాత్ డిఫరెన్స్ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ల్యాండా బై 2. అంటే n ఇంటూ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. Therefore lambda is equal to x2 minus x1 into 2 by n. Therefore lambda is equal to 2 into x2 minus x1 by n. అంటే వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ lambda is equal to 2 into final position minus initial position by total number of fringes. Lambda is equal to 2 into x2 minus x1 by n. later types of fringes. అంటే మనకి డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ కట్టిన తర్వాత, ఫార్ములా కట్టిన తర్వాత ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x2 మైనస్ x1 బై n అయిన తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ అంటే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో అసలు ఏ రకమైనటువంటి పట్టీలు ఏర్పడతాయి అని మనం గమనించినప్పుడు, సో దేర్ ఆర్ 3 డయాగ్రామ్స్, 3 డయాగ్రామ్లు మనం గమనించవచ్చు. సో దీనిలో ఫస్ట్ వన్, if the mirrors M1 and M2 dash are perpendicular to each other, M1 మరియు M2 డాష్లు ఒకదానితో ఒకటి పరస్పరం లంబంగా ఉన్నప్పుడు, దెన్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. మీరు మొదటి డయాగ్రాము మూడవ డయాగ్రాము గమనించినట్లయితే M1 M2 డాష్ ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, లంబంగా ఉన్నాయి. సో ఈ లంబంగా ఏర్పాటు చేసినప్పుడు దెన్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. చూడండి, వృత్తాకార పట్టీలు గమనించవచ్చు మనం ఫస్ట్ కేస్ అండ్ థర్డ్ కేసులో. రైట్, నౌ సెకండ్ పాయింట్, ఇఫ్ వన్ M1 అండ్ M2 డాష్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. M1 మరియు M2 డాష్, M2 డాష్ అంటే ఏంటో చెప్పాను కదా, M2 యొక్క ప్రతిబింబం M1 దర్పణంలో, రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరం లంబంగా లేనట్లయితే దెన్ లోకలైజ్డ్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. అప్పుడు స్థానీకృత పట్టీలు ఏర్పడతాయి. బద్దిల్లో ఏర్పడ్డాయి చూడండి, డార్క్ ఫ్రింజు, బ్రైట్ ఫ్రింజు. మీ చొక్కాలో ఉన్నటువంటి ఫ్రింజెస్ని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ లోకలైజ్డ్ ఫ్రింజెస్. అంటే M1 M2 డాష్ నాట్ పర్పెండిక్యులర్ అయితే లోకలైజ్డ్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. రెండు పర్పెండిక్యులర్ అయితే, ఫస్ట్ అండ్ థర్డ్ కేస్ అయితే సర్క్యులర్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. సో సెకండ్ కేసులో రెండు నాట్ పర్పెండిక్యులర్ అయితే లోకలైజ్డ్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్. సో ఈరోజు కాన్సెప్ట్లో మీకు నేను అసలు న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటి, సో న్యూటన్స్ రింగ్స్ ఎలా ఏర్పడతాయి, న్యూటన్స్ రింగ్స్ పద్ధతి ద్వారా ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఎలా కట్టచ్చు అని చెప్పాను. రెండవ కాన్సెప్ట్గా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా నిర్మించవచ్చు, అది పనిచేసే విధానం ఏంటి, అందులో ఏర్పడేటువంటి ఫ్రింజెస్ ఎలా ఏర్పడతాయి, వాటిలో ఉన్న రకాలు ఏంటి, ఏ రకంగా వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చో చెప్పాను. దీస్ ఆర్ ద 2 SI క్వశ్చన్స్, న్యూటన్స్ రింగ్స్
and Michelson interferometer. Both are very, very important questions. So all of the students should prepare well. Stay home, stay safe. Thank you.